స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హవా కొనసాగుతుంది. భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతుంది. భారత మహిళా బాక్సర్లు స్వర్ణాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియాలు పసిడి పతకాలు సాధించగా తాజాగా ఈ లిస్టులో సాక్షి చౌదరి కూడా చేరారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి 5-0తో ఇంగ్లాండ్కు చెందిన రూబీ వైట్ ని చిత్తుగా ఓడించింది. 3 బౌట్లలో ఎదురులేని సాక్షిని జడ్జిలు యునానిమస్ గా విజేతగా ప్రకటించారు. కామన్వెల్త్ లో భారత్ కిది 10వ స్వర్ణం. ఈ పథకంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 33కు పెరిగింది. కామన్వెల్త్ గేమ్స్ లో ఇవాళ ఒక్కరోజే భారత్ తన ఖాతాలో మరో 3 స్వర్ణాలు చేర్చుకుంది. బాక్సింగ్ విభాగంలో భారత్ 3 పసిడి పతకాలను సాధించింది. తొలుత మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ గెలిచింది. తుది పోరులో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా లెడ్గోడోన్ ప్రీతి చిత్తుగా ఓడించింది. అనంతరం మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ లంబోరియా భారత్కు పసిడిని అందించింది. ఫైనల్లో నార్థర్న్ ఐర్లాండ్కి చెందిన మైకెలా వాచ్పై జైస్మిన్ విజయం సాధించింది. తర్వాత సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో గోల్డ్ సాధించింది. ఇక పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రావేల్ 16.58 మీటర్ల ఎత్తు ఎగిరి రజతం సాధించాడు. మరో అథ్లెట్ సెల్వ ప్రభు 16.52 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పథకం అందుకున్నాడు. దీంతో భారత్ మొత్తం పథకాల సంఖ్య 33కు చేరింది.